కేంద్రపాలిత యానాంలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ హీట్ ఎక్కింది. అభ్యర్థుల ప్రచారాలు హోరాహోరీగా సాగుతున్నాయి. నువ్వా నేనా అన్నట్టు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు నేతలు. మొత్తం 13 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ 3 ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటీ కనిపిస్తోంది. పుదుచ్చేరిలో ఎన్నికల నగారా మోగింది. మన రాష్ట్రంలో కాకినాడ జిల్లాకు అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ రోజున 37,972 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 18,443 మంది కాగా పురుష ఓటర్లు 19,529 మంది. ఇక ఈ ఎన్నికల్లో మొత్తం 19 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా వాటిలో ఒకటి తిరస్కరణకు గురయ్యింది. మరో 5 అభ్యర్థులు తమ నామినేషన్లను విత్డ్రా చేసుకున్నారు. దీంతో 13 మంది అభ్యర్థులు పోటీ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో సామాజిక వర్గ లెక్కలతో పాటుగా సైలెంట్ ఓటింగే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారనుంది. యానాం అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ హీరో విజయ్ దళపతి స్థాపించిన టీవీకే పార్టీ నుండి ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు విజిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. టీవీకే పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోతో పాటుగా తన లోకల్ మేనిఫెస్టోతో ఎన్నికల ప్రచారంలో ఇంటింటా తిరుగుతున్నారు తోట రాజు. యానాంలో అనేకమైన సమస్యలున్నాయి. ఆ సమస్యలపై పోరాడడానికి ఖచ్చితంగా నేను వచ్చాను. యానాంలో చాలామందికి దాదాపు 20-25 సంవత్సరాల నుంచి ఇళ్ల స్థలాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. యానాంలో ఉన్న అర్హులైన వారు ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం ఇచ్చే విధంగా చేస్తానని నేను తెలియపడటం జరిగింది. కూటమి తరపున ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు బరిలోకి దిగారు. ఇప్పటికే 5 సార్లు యానాం ఎమ్మెల్యేగా గెలిచి 3 పర్యాయాలు పుదుచ్చేరి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవం మల్లాడికి ఉంది. 2021 నుంచి మల్లాడి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని పుదుచ్చేరి సీఎం రంగస్వామి ఒత్తిడి తీసుకురావడం, బీజేపీ కూడా ఆహ్వానించడంతో మల్లాడి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లిని ఓడించి తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని శపథం చేస్తున్నారు మల్లాడి. ఇంకా ఈ కంపెనీల ద్వారాగా భారత ప్రభుత్వం ద్వారాగా పుష్కరాలు కానీ, అలాగే ఫ్లడ్ మేనేజ్మెంట్ కానీ, అలాగే ఐలాండ్ నెంబర్ 3 కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ పైప్ లైన్ కానీ, ఇవన్నీ కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లోనే పనులు మొదలు పెట్టించి త్వరలోనే పూర్తి చేసే బాధ్యత నాదని మీ ద్వారాగా తెలియజేస్తుంది. 2021లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన యానాం సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ ఈసారి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. తాను చేసిన అభివృద్ధిని చూసే ప్రజలు ఈసారి తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు అశోక్. గత ఎన్నికల్లో సీఎం రంగస్వామిని ఓడించిన తాను ఇప్పుడు మల్లాడిని ఓడించడం ఖాయమంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మేము ఇప్పటికే హౌస్ లోన్స్ ఒక 1500 వరకు ఇచ్చాం. పెన్షన్స్ 1500 వరకు ఇచ్చాం జనరల్కి. అలాగే ఎస్సీస్, అలాగే ఫిషర్మెన్, అట్లా ఏ కేటగిరీకి ఆ కేటగిరీ ఎవరి దగ్గరికి వచ్చి గుమ్మాలు దిగాల్సిన పరిస్థితి లేదు. ఏ ప్రోడక్ట్ నవనివ్వండి, అది స్కీమ్ నవనివ్వండి కూడా ప్రజలకి డైరెక్ట్గా నేరుగా డెలివరీ అయింది. యానాం ఎన్నికల్లో త్రిముఖ పోటీ రసవత్తరంగా మారింది. సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్న అభ్యర్థుల్లో ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో తెలియాలంటే మే 4 వరకు వెయిట్ చేయాల్సిందే.